ఈరోజు మన వీడియోలో రోజుకి కనీసం ఒక 4, 5 కమెంట్స్ అయినా మన సబ్స్క్రైబర్స్, ఫ్రెండ్స్ నుంచి వస్తూ ఉంటాయండి. ఏంటంటే, "అక్క ఇంటి నుంచే ఆడవాళ్ళు డబ్బు సంపాదించాలంటే ఏదైనా ఐడియాస్ చెప్పండి. ఫస్ట్ మాకు ధైర్యం కూడా చెప్పండి" అని కొంతమంది. ఎందుకంటే గోల్డ్ సేవింగ్స్ జనరల్‌గా మన ఛానెల్‌లో గోల్డ్ సేవింగ్స్, మనీ సేవింగ్స్ ఇవన్నీ చేసుకోమని చెప్తూ ఉంటాం కదా! ఫస్ట్ అసలు ఇంట్లో ఇన్‌కమ్ తక్కువగా ఉండి, హస్బెండ్ కోఆపరేషన్ లేకుండా ఉండి, తర్వాత సేవింగ్స్ అంటే ఇంటి నుంచి సంపాదించుకొని ఏదైనా సేవింగ్స్ చేసుకోవాలని చాలామంది ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. సో, వాళ్ళకి కొంచెం బూస్టప్ ఇస్తూ, మనం ఫస్ట్ ఏంటి మన ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి జనరల్‌గా అంటే, అమ్మాయికి చదువుకొని ఉన్నా కూడా ఎక్కడో కొన్ని దగ్గరలో మాత్రమే జాబ్ చేస్తున్నారు. ప్రతి చదువుకున్న అమ్మాయి కూడా పెళ్ళైన తర్వాత అయితే ఒక 50% అనుకుందాం. 50 కన్నా ఇంకా తక్కువే అండి. 50% కూడా ఆడవాళ్ళు పెళ్ళైన తర్వాత జాబ్ చేయడం లేదు. ఎందుకు అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసు, ఆహ్, గ్రాండ్ పేరెంట్సు, తర్వాత పిల్లలు. ఇంకా ఇట్లా ఉన్నప్పుడు చాలామంది డిగ్రీలు చదివి, పీజీలు చదివి, పీహెచ్‌డీలు చదివినా కూడా వంటింటికే పరిమితమైపోతున్నారు. నెంబరు 2 చదవని ఆడపిల్లలు మరి వాళ్ళసలు ఇంక బయటకెళ్ళి సంపాదించలేనటువంటి పరిస్థితి. పూర్తిగా 100% ఫ్యామిలీకే డెడికేషన్. సో, ఇట్లా ఏదైతే ఏముందండి ఫ్యామిలీకి టోటల్‌గా కేటాయిస్తూ, మళ్ళీ బయట ఎళ్లి జాబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా, ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోకపోవడము, హస్బెండో, అత్తమామలో అట్లా ఒప్పుకోకపోవడం, పిల్లలుండడం వలన వాళ్ళు బయటకెళ్ళి 2 మేనేజ్ చేసుకోలేకపోవడం. అంటే ఇంట్లో చేసుకుంటూ జాబ్ చేయలేకపోవడం. సో మెనీ రీజన్స్ అండి. చాలా కారణాల వల్ల ఆడవాళ్ళు సంపాదించలేకపోతున్నారు. ఫస్ట్ నేను చెప్పేది ఒకటేనండి. ఈ వీడియోలో మాత్రం ఇది 100% మోటివేషనల్ వీడియో. ఎందుకంటే పర్టిక్యులర్‌లీ ఓన్లీ ఫర్ లేడీస్ కోసమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఎందుకు అంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఇప్పుడున్న సిట్యుయేషన్ కన్నా కూడా బెటర్ సిట్యుయేషన్‌లో ఉండాలి. 4, 5 ఏళ్ల తర్వాతైనా సరే, ఇప్పుడున్న ఫైనాన్షియల్ కన్నా కూడా కొంచెం మంచిగా ఆర్థికంగా ఎదగాలి, హ్యాపీగా ఉండాలి. ఎందుకు హ్యాపీగా ఉండాలి అంటే డబ్బేనా అంటే, ఈ రోజుల్లో డబ్బు లేకుండా టు బీ ఫ్రాంక్‌గా, ప్రాక్టికల్‌గా మనం ఆలోచిస్తే ఏ ఒక్క పని చేయాలి అన్నా, ఏది కొనాలి అన్నా, ఏం చెయ్యాలన్నా కూడా ఫస్ట్ డబ్బనేది కొంతుండాలి. డబ్బే ప్రధానం కాదు. కానీ అన్నిటికి మనం చూడాల్సింది ఇక్కడ డబ్బుంటేనే ఏదైనా జరుగుతుంది. ఒక వస్తువు కొనాలన్నా, అమ్మాలన్నా మనీ ట్రాన్సాక్షన్ లేకుండా ఏదీ లేదు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మన ఇండియాలో లేదా మన ఆంధ్రాలోనో ఆడపిల్లలు ఎంతోమంది చదువుకుని ఉండి కూడా జాబ్ చెయ్యాలని ఆశ ఉన్నా కూడా ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేసి మరి ఇళ్లలో ఖాళీగా ఉన్నారు. సో, ఇంక సేవింగ్స్ అంటారా? అంటే అమ్మాయికి అదృష్టం కూడా ఉండాలండి. మంచి అమ్మాయి చదువుకుని ఉన్నా కూడా, ఒకటి పేరెంట్స్ వైపు నుంచి సపోర్ట్ ఉండాలి. లేదా అత్తగారింటి సపోర్ట్ ఉండాలి. ఇది లక్ అండి. మంచి ఫ్యామిలీలో పుట్టడం ఒక లక్ అయితే, మంచి ఇంటికి, మంచి భర్త, మంచి అత్తమామలు పొందడం కూడా ఇంకొక అదృష్టం. ఇవి 2 ఉన్న వాళ్ళు హ్యాపీగా ఎంత లైఫు ఎంత చిన్న మిడిల్ క్లాస్ అయినా కూడా హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఇక్కడ డబ్బు ప్రధానం కాదు. ఇంట్లో మనకి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండు, ఫ్యామిలీ అట్మాస్ఫియరు మనకి కూల్‌గా ఉండి, అందరూ మనకు సపోర్ట్ చేసేవాళ్ళుండి, మనల్ని అర్థం చేసుకొని, మనకు సపోర్ట్ చేసి, మనకి హ్యాపీగా ఉంచేవాళ్ళైతే ఉన్నంతలో బిందాస్‌గా వెళ్ళిపోతుంది లైఫు. బట్ అందరి లైఫు ఇలా అయితే ఉండదు. ఇదే కదండీ మనకు ప్రాబ్లమ్సు. సో, కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మిడిల్ క్లాస్ అంటేనే ఎక్కువగా 80% ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ 80-90 10% ఇట్లా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 10% కూడా ఎక్కడో ఒక దగ్గర డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. బాగా ఆలోచించండి ఒకసారి. సో, కట్నం తేలేదనో, గోల్డ్ పెట్టలేదనో, మీ వాళ్ళు ఈ సాంగ్యం చేయలేదు, ఆ సార తీసుకురాలేదు, ఇలానే హరాస్ చేస్తూ చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. సో, నేను కూడా ఒక ఆడపిల్లనే కాబట్టి, సొసైటీని చూస్తున్నాను కాబట్టి, ప్రతి మనిషిని అర్థం చేసుకునే దాంట్లో నేను ఈ సమాజంలో ప్రతి మనిషిని అర్థం చేసుకోవడం కాదండి, చదువుతూ ఉన్నాను. చెప్పాలంటే మనుషుల యొక్క సైకాలజీ మీద రిసర్చ్ చేస్తున్నట్లే ఉంది నా లైఫ్ అయితే. సో, నేను తెలుసుకున్నదేమంటే ఈ 40 ఇయర్స్‌కి పీజీ చదువుకొని, ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేసుకొని పెళ్ళైన తర్వాత ఒక ఫ్యామిలీలో ఎంటర్ అయిన తర్వాత చుట్టూ ఉన్న సొసైటీ, బిఫోర్ మ్యారేజ్ సొసైటీ ఎలా ఉండింది? ఆఫ్టర్ మ్యారేజ్ ఎలాంటి సొసైటీ ఉంది? అంటే సొసైటీ మారదు. మన చుట్టూ ఉన్న మనుషులే సొసైటీ. సో, ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో మాటలు పడాల్సొస్తుంది. ఎన్నో సాక్రిఫైస్ చేయాల్సొస్తుంది. కానీ ఫినాన్షియల్ ఒక ఫ్రీడమ్ అనేది ఆడవాళ్ళు ఈ కాలంలో ఫైనాన్షియల్‌గా ఆడవాళ్ళకి ఫ్రీడమ్ లేకపోతే వేస్ట్. ఎందుకంటే రెస్పెక్ట్ కూడా ఉండదు. సో, నేను చెప్పేదేమంటే
చాలామంది మనలాంటి సిస్టర్స్ అందరూ కూడా మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్‌లో ఉంటూ, ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ చేస్తూ, మేము చెయ్యలేమేమో అనే ఒక నిరుత్సాహపడుతూ, భయంగా మనకు సపోర్ట్ ఉంటేనే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే చేయగలం అనే ఒక అపోహలో ఉన్నారు. ఇన్ కేస్ మీకు భర్త నుంచి ఎలాంటి కోఆపరేషన్ లేదు, వాళ్ళ నుంచి ఎలాంటి హెల్ప్ లేదు, అట్‌లీస్ట్ వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అంటే ఖచ్చితంగా మీరు ధైర్యాన్ని కోల్పోకూడదు. నేను చెప్పేదండి ఎవ్వరికైనా కూడా అందుకనే ఆడవాళ్ళకి మోటివేషనల్ వీడియో అని చెప్తున్నాను. సో, మిమ్మల్నంతా బూస్టప్ చేయాలి. ధైర్యాన్ని నింపాలి మీ గుండెల్లో. చక్కగా మీరు చదువుతో సంబంధం లేదండి. అయ్యో! నాకు చదువు లేదే, నాకు ఉద్యోగం దొరకదు అనుకోకండి. చదువుకున్న వాళ్ళకన్నా ఈరోజు చదువు లేని వాళ్ళే ఎంతో ధైర్యంగా ఆడవాళ్ళు ముందుకెళ్తున్నారు. మంచి మంచి బిజినెస్ చేస్తున్నారు. ఒక 2, 3 నుంచి 5 ఏళ్లలోనే మంచి స్టేజ్‌కి వెళ్ళి వాళ్ళ కింద 10 మందిని ఆడవాళ్ళకి మళ్ళీ ఉపాధి కల్పించేటటువంటి స్థితిలో ఉన్నారు. ఒక్కసారి మీరు గూగుల్‌లో కూడా సెర్చ్ చేసి చూడండి. యూట్యూబ్‌లో చూడండి. ఎంతోమంది సాదా సీదా మహిళలే మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ పేదరికానికన్నా కూడా దిగువ నుంచి వచ్చి చిన్న చిన్న తరగతుల నుంచి వచ్చి వాళ్ళు ఈరోజు అందలం ఎక్కినటువంటి సందర్భాలు. వాళ్ళంతా మనం మోటివేషన్‌గా తీసుకోవాలండి. ఏది చేయలేమని మాత్రం అనుకోకండి. ఇక్కడ మీకు ఏదైనా బిజినెస్ చేయాలి. ఇప్పుడు జాబ్ చేయాలి అంటే బయటకెళ్ళి ఫుల్ టైమ్ కేటాయించాలి. మార్నింగ్ 9-9, 10-10 లేదా మార్నింగ్ 10-7 ఇట్లా ఉన్నప్పుడు ఫ్యామిలీకి మొత్తం మనకి ఎర్నింగ్స్‌లో అంటే జాబ్ కోసమే మన టైమ్ అంతా గూడా స్పెండ్ చేయాల్సొస్తుంది. అట్లా ఫుల్ టైమ్ చేయలేము, ఇంట్లో నుంచే చేసుకోవాలనుకునే వాళ్ళకి ఫస్ట్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో డిస్కస్ చేసుకోండి. ఇట్లా నేను కూడా ఎర్నింగ్స్ చేయాలి. నాకంటూ కొంచెం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి. ఫస్ట్ ఏదైనా కూడా సావధానంగా కూర్చొని మాట్లాడుకోండి. సో, నాకిది ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి డిస్కస్ చేసుకోండి. ముఖ్యంగా లో ఇన్‌కమ్ ఫ్యామిలీస్ ఎక్కువగా కూడా అమ్మాయి ఎప్పుడు జాబ్ చేయాలనుకుంటుందండి? ఒక స్త్రీ పెళ్ళైన తర్వాత ఎప్పుడు జాబ్ చేయాలనుకుంటుంది? భర్తకొచ్చే సంపాదన తక్కువగా ఉన్నప్పుడో, లేదా సంపాదించే సంపాదన సరిపోకుండానో, లేదా భర్తకి ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండునో, ఇంకేదైనా అలవాట్లుండో, ఇంకేదైనా అతి మంచితనంతో ఎక్కువగా బయట వాళ్ళకి ఖర్చు పెట్టడం, ఇట్లా సొసైటీలో చాలా రకాలుగా మనుషులుంటారు. సో, ఎటొచ్చి స్త్రీ పైకి ఎదగాలనే ఒక కసి ఆడవాళ్ళలోనే ఎక్కువ ఉంటుందనేది నా అభిప్రాయం అండి. అంటే నాకు తెలిసిన సర్కిల్‌లో ఒక 100 మంది మగవాళ్ళు, 100 మంది ఆడవాళ్ళని తీసుకుంటే 80% ఆడవాళ్ళు మనం హార్డ్ వర్క్ చేయాలి, మనం పైకి రావాలి అని హస్బెండ్‌ని పుషప్ చేస్తూ ఉంటారు. తప్పేమీ కాదు. మనం పైకెదగాలి, మనం కోల్పోయింది మన పిల్లలు కోల్పోకూడదు, మనం పొందలేనిది మన పిల్లలు పొందాలి. ఇట్లనే ఆలోచిస్తుంది ప్రతి ఆడది. సో, అలాంటప్పుడు ఒకవేళ మీ భర్త హార్డ్ వర్క్ తక్కువగా అంటే వాళ్ళకి హార్డ్ వర్క్ చేయడం ఇష్టం లేకపోవచ్చు కొంతమందికి. ఏదో వచ్చింది రానీలే, ఉన్న దాంతో సర్దుకొని ఉందామని కొంతమంది ఆలోచించే మగవాళ్ళుంటారు. బ్యాడ్ హ్యాబిట్స్‌తో బాగా ఖర్చు పెట్టేవాళ్ళుంటారు ఇన్‌కమ్ ఉన్నా కూడా. లేజీగా ఉండేవాళ్ళుంటారు. లేదా ఆడవాళ్ళు సంపాదిస్తే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉందామని ఎస్కేపిజం అసలు పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్న తర్వాత చాలామంది మగవాళ్ళు ఎస్కేపిజం కూడా చూసున్నా నేను. అంటే పూర్తిగా ఆడవాళ్ళ మీద డిపెండెన్సీ వదిలేయడం. నువ్వు సంపాదించుకో, నీ పిల్లల్ని నువ్వు సాక్కో, నువ్వు చదివించుకో ఇట్లా. ఇట్లా ఉన్నప్పుడు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుందండి ఒక అమ్మాయి. సో, ఇవన్నీ కూడా మీ సిట్యుయేషన్స్ ఎందుకంటే నేను అన్నీ కూడా ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే, అందరి లైఫ్ ఒకలాగా ఉండదు. రకరకాలుగా ఉంటుంది. బాగా చదువుకొని ఉన్న వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈరోజు అత్తవారింట్లో. ఏమీ చదువుకోకపోయినా కూడా హ్యాపీగా ఉన్నారు అత్తవారింట్లో అన్ని రకాలుగాను. సో, రకరకాలుగా ఒకటి కాదు. కాబట్టి ఆడవాళ్ళు ఎటొచ్చి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకపోతే గౌరవం కూడా ఉండదు. ఇంట్లో గౌరవం ఉండదు. మా ఇంట్లో మనుషులతో గౌరవం ఉండదు. అక్కన పక్కన గౌరవం ఉండదు. బంధువుల్లో గౌరవం ఉండదు. సొసైటీలో కూడా చిన్నతనంగా చూస్తారు. ఈమె ఇంట్లో ఉంటుంది. హౌస్ వైఫ్ అంటే చాలా 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 చీప్‌గా చూసే రోజులొచ్చేసాయి ఇప్పుడు. ఎందుకంటే హౌస్ వైఫ్ అంటేనే ఏం పని పాట లేనోళ్ళే హౌస్ వైఫా? హౌస్ వైఫ్‌కి బయట వెళ్లి జాబ్ చేసే అమ్మాయి కన్నా కూడా 10 రెట్లు పని ఎక్కువగా ఉంటుంది హౌస్ వైఫ్‌కి. అది ఇంట్లో ఉంటూ, హౌస్ వైఫ్‌గా ఉంటూ, ఇంటిని చక్కబెట్టుకుంటూ, పిల్లల్ని, అత్తమామల్ని, భర్తని మేనేజ్ చేసుకుంటూ, వచ్చి పోయే వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ, బంధువులుగాను, ఫ్రెండ్సు అందరికీ కూడా వాళ్ళకి సపరీలు చేసి, సేవలు చేసి, ఏ టు జెడ్ అమ్మాయి ప్రిపేర్ చేసి పెట్టి, వాళ్ళకి నచ్చింది వండి పెట్టి, కోరింది తీసిపెట్టి, ఇన్ని చేసినప్పుడు హౌస్ వైఫ్ అనే వాళ్ళని చీప్‌గా ఎందుకు చూస్తారండి? సో, హౌస్ వైఫ్ ఉన్నాము అంటే మాత్రం మీకు ఫస్ట్ మీరు తక్కువగా అంచనా వేసుకోకండి. హౌస్ వైఫ్ అంటేనే గ్రేట్‌గా ఫీల్ అవ్వాలి. 2 చేతులెత్తి నమస్కరించే విధంగా ఉండాలి. నేనైతే అట్లే చేస్తానండి. ఎందుకంటే ఈరోజు నేను ఒకప్పుడు జాబ్ చేశాను, చదువుకున్నాను, జాబ్ చేశాను. జాబ్‌ని సాక్రిఫైస్ చేసి ఫ్యామిలీ కోసం ఇప్పుడు ఉన్నాము.
సో, చీప్‌గా నువ్వు ఇంట్లో కూర్చొని తింటున్నావు అంటే మీరు యాక్సెప్ట్ చేయకండి ఆ వర్డ్‌ని. అంటే మిమ్మల్ని ఏదో రెచ్చగొట్టాలని కాదండి ఈ వీడియో. బట్ ఫస్టు అనే వాళ్ళకి మీ మీద మిమ్మల్ని చులకనగా చూసే వాళ్ళకి హౌస్ వైఫ్ అంటే ఇన్ని పనులుంటాయని సో అండ్ సో, సో అండ్ సో అని చెప్పి ఒక్క 4 రోజులు మీరు లేకపోతే ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకి వివరించండి నోటితో. అప్పుడైనా అర్థమవుతుంది. లేదా అంటే 4 రోజులు మీ పుట్టింటికెళ్ళండి. అప్పుడైనా మీ యొక్క విలువ తెలుస్తుంది. అంటే చెప్తున్నానండి మనుషుల్ని మార్చే క్రమంలో మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మనకు సపోర్ట్ లేదన్నప్పుడు, మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎట్లా మీకు చెప్తున్నాను. తెలియని అమ్మాయిలు నేర్చుకోవాలండి. ఎందుకంటే ఫ్యామిలీ అంతా కూడా ఒక ఆడదానికి సపోర్ట్ చెయ్యాలి. ఒక ఫ్యామిలీ మంచిగా రన్ అవ్వాలి అంటే, ఒక జీవితం అనేది భార్యాభర్త సమానంగా పోతూ ఉంటేనే, ఆ జీవితం బతుకు బండి అనేది సాగుతుంది. ఎగుడుదిడులుగా మనకు దారి ఉంటే మనం ఎట్లా సక్రమంగా వెళ్ళలేమో, మనం ఫ్యామిలీ రన్ చేయాలి అంటే 2 వైపులా సమానంగా ఉండాలి. భర్తకు భార్య సపోర్ట్ ఉండాలి. భార్యకి భర్త సపోర్ట్ కూడా ఉండాలి. సో, ఇక్కడ నేను చెప్పేదేమంటే సో, మీరేం చేస్తారంటే, ఫస్ట్ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. ధైర్యంగా ఉండండి. ఇతరుల మీద ఖచ్చితంగా ఆధారపడవద్దు. మీకు చదువున్నా, లేకపోయినా ఎంతో కొంత మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏమి? ఆర్థిక స్వేచ్ఛ. ఆర్థిక స్వేచ్ఛ అంటే ఎంతో కొంత మీరు సంపాదించుకుంటూ మీకంటూ కొంత సేవింగ్స్ మీ పర్సనల్‌గా అకౌంట్‌లో ఉండాలి. మీ భర్త ఎంత కూడా సంపాదించనివ్వండి. మీకు ఏదైనా ఒక జాబ్ చేసి, లేదా ఒక చిన్నపాటి బిజినెస్ చేసి, మీకంటూ ఒక రూ. 100 మీ అకౌంట్‌లో ఉంటే ఆ విలువ వేరు అంటాను నేను. సో, ఇంకా పేరెంట్స్ నుంచి సపోర్ట్ లేకపోయినా, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేకపోయినా, హస్బెండ్ నుంచి సపోర్ట్ లేకపోయినా, బ్రదర్స్, సిస్టర్స్ ఎవ్వరి దగ్గర మీకు సపోర్ట్ లేకపోయినా మీరు భయపడకండి. మీరైతే ఒకరి మీద ఆధారపడకండి ఫస్టు. సో, ఆధారపడడం స్టార్ట్ అయితే మాత్రం చీప్‌గా చూస్తారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. చాలామంది ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్సే అండి. సో, మనకి ఎప్పుడూ మెయిల్ పెట్టమంటాను. ఇట్లా పర్సనల్ విషయాలైతే మెయిల్ చేయమంటాను. ఏమంటే నేను ఈ వీడియో ద్వారానే మీకు నేను ధైర్యం చెప్పగలను. మీతో మాట్లాడిన ఫీలింగ్ ఉంటుంది నాకు ఈ వీడియో ముఖంగా. అందుకే అండి కొన్ని నేను లైవ్ కూడా కండక్ట్ చేస్తాను. పిల్లలకి హాలిడేస్ అయిపోయిన తర్వాత, స్కూల్ ఓపెన్ అయిన తర్వాత కొన్ని లైవ్స్ కండక్ట్ చేస్తాను. అప్పుడు మీరు డైరెక్ట్‌గా మీరు చాట్ చేయొచ్చు ఏదైనా మాట్లాడాలనుకుంటే. అది కొంచెం బెస్ట్ అనిపించింది నాకు. సో, మెయిల్ అంటే మీరు ఏదంతా చెప్పుకుంటూ వస్తారు. తర్వాత నేను వీడియో చేస్తాను నాకు వీలు కుదిరినప్పుడు. అలా కాకుండా డైరెక్ట్‌గా మనం ఫేస్ టు ఫేస్ అన్నట్టుగా నేను లైవ్ చేస్తూ ఉంటే మీరు చాట్ చేయొచ్చు. నేను ఆన్సర్ చేస్తూ ఉంటాను. అట్లా పెట్టుకుందామండి. ఇకపోతే నేను చెప్పేది ఎవ్రీవన్ మీకంటూ ఒక ప్యాషన్, మీకంటూ ఒక స్కిల్ ఉంటుంది. మీలో ఏదో ఒక టాలెంట్, హిడెన్ టాలెంట్ అనేది ఉంటుందండి. ఎవ్వరు కూడా చేతకాని వాళ్ళై ఉండరు. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ గుర్తించండి. మీ ప్యాషనే అండి. సింపుల్‌గా చెప్పాలంటే మీలో ఉండే టాలెంట్ ఏంటి అంటే, మీకున్న ప్యాషనే. మీకు ఏది ఇష్టంగా చేయడం ఇష్టం ఉంటుందో అదే మీ స్కిల్. నన్నడిగితే నా వరకు తెలిసింది. మీకు బాగా ఇదంటే ఈ పని చేయడం నాకు చాలా ఇష్టం. ఇదంటే నాకు మీకు మీకు బాగా రెడీ అవ్వడం ఉదాహరణకండి చక్కగా రెడీ అవ్వడం, జ్యువెలరీ పెట్టుకొని రెడీ అవ్వడం ఇది ఇష్టమనుకోండి. ఎందుకంటే మీరు మంచి మంచి శారీస్, మంచి మంచి బ్లౌజెస్, మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్ బిజినెస్ చేయొచ్చు. ఇదే మీకు ఏదైతే ఇష్టముందో దాన్నే బిజినెస్‌గా మలుచుకోండి. అంతే. సింపుల్ అండి. వెరీ సింపుల్. నాలో ఉన్న టాలెంట్ నాకెలా తెలుస్తుంది అంటారు గదా! మీకు బాగా డ్రాయింగ్ వేయడం ఇష్టం. మీకు బాగా ఆర్ట్ వేయడం ఇష్టం. సో, మీకదే స్టార్ట్ చేయండి. దాన్ని ట్యూటర్‌గా మీరు స్టార్ట్ చేసి ఓ నలుగురు పిల్లలకి వేయడం నేర్పించండి. లేదా మీలో ఉన్న డ్రాయింగ్స్, మీలో ఉన్న ఆర్ట్ కళల్ని వేయండి. అప్పుడప్పుడు ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి. ఎగ్జిబిషన్‌లో మీ పెయింటింగ్స్ పెట్టండి. మీ ప్యాషనే మీకు డబ్బుని సంపాదించి పెడుతుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. సో, ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏమంటే, నేను చెప్పేది మీరు ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఎనీ అండి బోలెడున్నాయి. సో, నేను చెప్పేదేమంటే, ఇప్పుడు జాబ్ అంటే ఇందాక మాట్లాడుకున్నట్టు ఫుల్ టైమ్ మీరు కేటాయించలేరు. హౌస్ వైఫ్‌గా ఉన్నారు. పెద్దవాళ్ళని చూసుకోవాలి. హస్బెండ్‌కి టైంకి అన్నీ క్యారీ పెట్టాలి, రావాలి, వండాలి, పిల్లలు చూసుకోవాలి, వాళ్ళకి అన్ని స్నాక్స్ ఇవ్వాలి, వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టాలి. సో, ఇట్లా మీరు ఫ్యామిలీలో ఉన్నప్పుడు ప్రతి స్త్రీ కూడా ఒక సర్టెన్ టైమ్ కేటాయించాలి ఫ్యామిలీ కోసం. చిన్న పిల్లలున్నప్పుడు వాళ్ళకొక 10-15 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేంత వరకు కూడా మన మీద వాళ్ళు డిపెండర్స్‌గా ఉంటారు. అలాంటప్పుడు మనం ఫుల్ టైమ్ జాబ్ చేయలేం. సో, అందుకనేసే ఇప్పుడున్న బయట ప్రపంచంలో మనకి పార్ట్ టైమ్ జాబ్స్ దొరకట్లేదండి. నేను కూడా చాలా చాలా సెర్చ్ చేస్తున్నాను. పార్ట్ టైమ్‌గా చేసుకుంటూ మనం హోమ్ మేకింగ్‌గా ఉంటూ ఎర్నింగ్స్ చేసుకోవాలని చెప్పి. అలాంటివి ఏదైనా ఉంటే మీ దృష్టికి ఖచ్చితంగా నేను వీడియో వెంటనే చేస్తాను.
సో ఇక్కడేమంటే మనకు టైమింగ్స్ బయట మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 9 అంటే నైట్ అయిపోతుంది. ఇంకెప్పుడు వచ్చి వండుకోవాలి పిల్లలకి, ఫ్యామిలీకి ఎప్పుడు టైమ్ స్పెండ్ చేయాలి. సో 10-7, 10-10 ఇట్లా జ్యువెలరీ షాప్స్‌లో, బట్టల షాపుల్లో అయితే 10-10 అంటే ఇట్లా ఇంటర్మీడియేట్ డిగ్రీలోకి చదువుకున్న వాళ్ళంతా ఇట్లా చూసుకుంటుంటారు గదా జాబ్స్. సో ఎక్కువ టైమింగ్స్ బయట జాబ్ ఉన్నప్పుడు నేను చెప్పేదేమంటే, మీరు జాబ్‌కెళ్తే ఎలాగో హార్డ్ వర్క్ చేయాలి. 9-9 8-8 10-10 8-10 గంటలు మినిమమ్. కొన్ని దగ్గరలో 12 గంటలు కూడా చేయాల్సొస్తుంది. ఆ హార్డ్ వర్క్ ఏదో మీరు జాబ్ చేసే హార్డ్ వర్క్ ఏదో మీకంటూ ఒక చిన్న బడ్జెట్‌తో స్టార్ట్ చేసుకున్న బిజినెస్ మీద అదే హార్డ్ వర్క్ పెట్టారంటే, బిందాస్‌గా మీరు లైఫ్ లీడ్ చేయొచ్చు. సో లో బడ్జెట్‌లోనే అండి మీరు బిజినెస్ అనుకుంటే వేలకు వేలు పెట్టాలనేం లేదు. మీకేమి చదువు లేదు, టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేయండి. చదువున్నా లేకపోయినా నేను చెప్పేదొకటండి. మీ చేతుల్లో చేతి నిండా డబ్బుండాలి అంటే, మీకు విల్లింగ్ ఉంటే, మీ మనసు అంగీకరిస్తే ఎలాంటి బిజినెస్ అయినా పెట్టుకోవచ్చు. అది మీ చాయిస్. ఉదాహరణకి ఒక చిన్న టిఫిన్ సెంటరే అనుకోండి. ఒక 500-1000 రూపీస్ మీరు స్టార్ట్ చేసినా కూడా ఎవ్రీడే దాంట్లో వచ్చే ప్రాఫిట్‌ని చక్కగా తీసి పెట్టండి. దాన్ని పెంచుకోండి. నెక్స్ట్ పెట్టుబడికి దాన్ని ఒక క్యాపిటల్‌గా పెట్టుకోండి. ఒక మూలధనం. ఇంకా కొంచెం బిజినెస్ పెంచుకోవడానికి ఆ వచ్చిన సేవింగ్సే, ఆ వచ్చిన ప్రాఫిట్సే మీరు సేవింగ్స్ చేయండి. ఒక 6 నెలల పాటో, ఒక సంవత్సరం పాటో మీ సేవింగ్స్‌ని మొత్తం మీరు మళ్ళీ ఇన్వెస్ట్ చేయండి. అంటే ఇప్పుడు కొంచెం కొంచెంగా పెంచుకోవడం. మనం ఎక్కడ బయట అప్పులు తేవాల్సిన అవసరం లేదు. వడ్డీలు కట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ హార్డ్ వర్కే మీకు పెట్టుబడి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో, టైలరింగ్ ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. కొంచెం కొంచెమే టైలరింగ్ వచ్చు. నేనేం చేయాలి? మీకది స్కిల్ ఉంది. ఆల్రెడీ కొంచెం టచ్ ఉంది. ఇంకొక 2, 3 నెలలో లేదా ఒక 4 నెలలో, 5 నెలల్లో వెళ్లి ఆ స్కిల్‌ని డెవలప్ చేసుకోండి. ఇప్పుడేమైంది? మీకు పూర్తిగా కుట్టడం వచ్చు అనుకుందాం. ఇంకొక 4 మెంబర్స్‌కి మీరు నేర్పించండి. ఆ 4 మెంబర్స్‌కి మీరే జాబ్ ఇవ్వండి. ఎలా? మీకు సెకండ్ హ్యాండ్స్‌లో ఏదైనా 2, 3 మెషిన్స్ తీసుకోండి. మీరంతా కూడా ఒక గ్రూప్‌గా ఫార్మ్ అవ్వండి. మీరెవరైతే నేర్పించుంటారో ఒక 5, 6 మందికి మనమంతా గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి ఒక దగ్గర నుంచే స్టిచ్చింగ్ చేసి కస్టమర్స్‌తో మాట్లాడి ఇట్లా మేము కుడతామని చెప్పి ఇందులో కాంపిటీషన్ ఉంది. అంటే పోటీ ఉంది. ఎన్నో మంది కుడుతున్నారంటే బయట ఇప్పుడు మీకు లో ప్రైస్‌లో స్టార్ట్ చేయండి. బయట మీకు 200-1000 వరకు చార్జ్ చేస్తున్నారు రకరకాలుగా ఏరియాని బట్టి విలేజెస్‌లో ఒకలాగా, టౌన్‌లో ఒకలాగా, సిటీలో ఒక దగ్గర అట్లా చేంజెస్ ఉన్నాయి కదా! మనకి చార్జెస్ బ్లౌజులో ఉంటే ఉదాహరణకు చెప్తున్నాను డ్రెస్సులు, బ్లౌజులు. సో, మీ ఏరియాని బట్టి మీరు తక్కువగా మీ చుట్టుపక్కల ఎంత తీసుకుంటున్నారో ఒక ఐడియా తీసుకోండి. తక్కువ ప్రైస్‌కి బెస్ట్‌గా కుట్టించేలాగా మీరు ఇవ్వండి. ఫస్ట్ లోగా స్టార్ట్ చేసి కొంచెం తక్కువ ప్రైస్‌తోనే స్టార్ట్ చేసి కుట్టివ్వండి. మీరంతా ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మీ బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. వాటిలో మెళకువలు నేర్చుకోండి. మంచిగా మీకు యూట్యూబ్‌లోనే బోలెడు డిజైన్స్ అండి. వన్స్ మీకు టైలరింగ్ టచ్ ఉంది అంటే, ఇంకా రకరకాలుగా డిజైన్స్ అన్నీ కూడా అప్ టు డేట్‌గా మనకి నేర్పించే ఛానెల్స్ బోలెడున్నాయి. సో, మీరు బయటికెళ్ళి డబ్బు ఖర్చు పెట్టి కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో, మీరు లో ఇన్‌కమ్‌తోనే రూ. 100 నుంచే కుట్టివ్వడం బ్లౌజ్ స్టార్ట్ చేయండి. రోజు రోజుకి పెంచండి. ఒక 5, 6 నెలలకి మళ్ళీ కొంచెం పెంచండి. అంటే మీలో టాలెంట్ మీరు కుట్టిచ్చే విధానం చూస్తే ఆటోమేటిక్‌గా మనకు కస్టమర్స్ వెతుక్కుంటూ వస్తారు. సో, మీరెవరైతే నేర్పించారో ఒక 5, 6 మందికి వాళ్ళతోనే స్టార్ట్ చేయండి. ఒకరికి బ్లౌజ్ కట్ చేయడం ఇవ్వండి. ఒకరికి స్టిచ్చింగ్‌కి ఇవ్వండి. ఇంకొకరు హుక్స్, కాజా పట్టీలు ఇట్లా కుడతారు. ఇట్లా మీరు వర్క్ షేర్ చేసుకుంటూ వచ్చిన ఇన్‌కమ్‌ని షేర్ చేసుకోండి. అట్లా లేదా మీకు ఆ నలుగురికే మీరు ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చి ఆర్డర్స్ తీసుకొని పర్ పీస్‌కింత అని చెప్పి ఇచ్చేసేయండి. వాళ్ళు లాభపడతారు. మీరు లాభపడతారు. ఇక్కడ ఒకరికి బదులు 5 మంది ఉపాధి తీసుకుంటున్నట్టే కదా! సో, ఏదైనా అండి ఉదాహరణగా నేను అలా చెప్తున్నాను. ఎనీ బిజినెస్ ఏదైనా స్నాక్స్ తయారు చేయడం, పచ్చళ్ళు పెట్టడం, ఓన్లీ ఒక నాన్ వెజ్ పికిల్‌తోనే ఈరోజు వేలకు వేలు సంపాదించే ఛానెల్స్ ఉన్నాయండి. యూట్యూబ్‌లోనే నాన్ వెజ్ టోటల్ ఫ్యామిలీ ఇంట్లో ఆడవాళ్ళే ఒక ఇద్దరు, ముగ్గురు లేదా ఫ్రెండ్స్ ఇద్దరు, ముగ్గురు కలిసి కొంత పెట్టుబడి పెట్టుకొని నాన్ వెజ్ పికిల్స్ తయారు చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి, ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసి, ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ ఓపెన్ చేసుకొని లక్షలు, లక్షలు సంపాదిస్తున్నారు ఇంటి నుంచే. అయితే ఇంక బిజినెస్ పెరిగే కొద్దీ వాళ్ళు ఇన్వెస్ట్ పెంచుకుంటూ ఉన్నారు. బయట దేశాలకు సైతం అబ్రాడ్‌కి, యూఎస్‌కి, కెనడాకి, యూకేకి, ఆస్ట్రేలియా ఇట్లా పచ్చళ్ళు బయటకు పంపిస్తున్నారు. అంటే ఇంటర్నేషనల్ బిజినెస్‌గా ఇంట్లో నుంచే స్టార్ట్ చేసి అట్లా ఉంది. సో, ఏదైనా కొంచెం ధైర్యంగా ఉండాలండి. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయలేదని బాధపడుతూ కూర్చోకండి. ఖచ్చితంగా మీ గుండె నిండా ధైర్యం నింపుకోండి. నేనేదైనా చేయగలను. నేనిది చేస్తాను. ఒక్క మార్గం ఎంచుకోండి. దాంట్లో ఇంక అన్ని లోటుపాట్లు అన్నీ తెలుసుకుంటారు. మీరు పని స్టార్ట్ చేస్తే అందులో ఉన్నటువంటి మైనస్‌లు తెలుస్తాయి. అందులో ఉన్న లోటుపాట్లు తెలుస్తాయి. దాన్ని మీరు కరెక్ట్ చేసుకుంటూ వచ్చారంటే పర్ఫెక్టిజం అనేదొస్తుంది. కొద్ది రోజులకి పర్ఫెక్ట్‌గా మీరు ఆ పనిని సునాయాసంగా కళ్ళు మూసుకొని చేయగలుగుతారు. సో, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు కదా!
సో ఈజీగా ఏ పనైనా మనం స్టార్ట్ చేసేంత వరకే భయం. స్టార్ట్ చేసే ముందు వరకు గుండెల్లో దడ. మనం చేయగలమా? చేయలేమా? అవమానం అవుతుందా? ఇంకెవరో ఏమో అనుకుంటారు. ఎవరో ఏమో అనుకునే వాళ్ళు మనకు తిండి పెట్టరండి. మనం పిలిచి ఒక పూట భోజనం పెట్టరు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మన మీద సెటైర్ వేసేవాళ్ళు, మన లైఫ్‌ని వెక్కిరించేవాళ్ళు, మన లైఫ్‌ని అపహాస్యం చేసేవాళ్ళు ఎవ్వరు కూడా మనల్ని పిలిచి ఒక పూట భోజనం పెట్టి మనకి గౌరవాన్నివ్వరు. మీకు మీరే, మనకు మనమే, మనం చేసే ప్రతి పనిలో కూడా మనకి గౌరవం తెచ్చిపెడుతుంది. కష్టపడి సంపాదించండి. కష్టపడి హార్డ్ వర్క్ చెయ్యండి. కష్టపడండి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 6 నెలలు కష్టపడండి, సంవత్సరం కష్టపడండి. ఖచ్చితంగా కష్టానికి తగ్గిన ఫలితం ఎవ్వరికైనా అండి నేను చెప్పేది. అది ఎనీ బిజినెస్, ఏదైనా సరే ఫస్టు మనం ప్రాఫిట్స్ కోసం వెయిట్ చేయకూడదు. మనం కష్టం ఇస్తూ పోతే భగవంతుడు ఫలితాన్ని వెంటనే మనకు వెనకాల ఇస్తూ వస్తాడు. కొంత సమయం పడుతుంది. దాంట్లో మనం స్టెబిలిటీ అనేది తెచ్చుకోవాలి. సో, నేనిక్కడ చెప్పేదేమంటే టైమ్ ఈజ్ వాల్యుబుల్. టైమ్ ఈజ్ మనీ. సమయం అనేది చాలా విలువైనది. మనిషికి ప్రాణం ఎంత విలువో, రెండవది సమయం చాలా విలువైనది. మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఊరికేనే యూట్యూబ్‌లో కూర్చొని ఆ ఛానెల్స్, ఈ ఛానెల్స్ అవి ఇవి చూస్తూ మీ లైఫ్‌ని, టైమ్‌ని వేస్ట్ చేయకండి. మీరు ఉపయోగపడే వీడియోస్ చూడండి. దాన్ని నోట్‌బుక్‌లో రాసుకోండి. ఇంప్లిమెంట్ చేసుకోండి. అంతే. వన్స్ మీరు స్టార్ట్ చేశారా, మీకు తెలియని విషయాలు ఏదైతే ఉందో దాన్ని సెర్చ్ చేయడానికి మాత్రమే యూట్యూబ్ చూడండి. ఎంతోమంది ఇప్పుడు నేను కూడా అండి గంటలు గంటలు, రోజులు రోజులు, నెలలు నెలలు టైం వేస్ట్ చేశాను. చదువు ఉంది, నాలెడ్జ్ ఉంది, స్కిల్ ఉంది. ఏదో ఒకటి చెయ్యాలి. సో, ఇంట్లో మనం సంపాదించట్లేదు, తిని కూర్చుంటున్నావు. ఏదైనా ఒక చీర కావాలంటే అడుక్కోవాలి. ఏదైనా ఒక జ్యువెలరీ కావాలన్నా, ఒక రూ. 100 ఎక్కడికైనా బయటికెళ్ళాలన్నా, లేదా ఒక పాత బాల్య స్నేహితురాలొచ్చింది తనని వెళ్లి చూడడానికైనా కూడా పర్మిషన్ కావాలి. ఉదాహరణకు చెప్తున్నాను. నీకేం పని? ఇంట్లో పడుండు. ఇంకేం పని లేదా? ఇట్లా ఎన్నో అవమానాలు ఏవేవో ఉంటాయండి. ఒకటి కాదు, 2 కాదు. సో, మీకంటూ మీ కాళ్ళ మీద మీరు నిలబడి, ఎవరి మీద ఆధారపడకుండా ఉండి, మీరు సంపాదిస్తే కనుక ఖచ్చితంగా గౌరవం అనేది వస్తుంది. సో, టైం వేస్ట్ చేయకండి. అక్కన పక్కన వాళ్ళు, ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు అంటే అన్‌వాంటెడ్‌గా ఏదో మాట్లాడాలి. కొంతవరకు 5 మినిట్స్, 10 మినిట్స్ స్పెండ్ చేసి మీ పని మీరు చూసుకోండి. ఎక్కువ మంది చాటింగ్‌తోనే ఎక్కువ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. సో, అది కొంచెం ఆపేసి మీ లైఫ్‌లో మీరు గోల్ ఏదైతే ఉందో అది సాధించడానికి టైం స్పెండ్ చేయండి అంటాను. సో, నేను ఇంకా చెప్పేదేమంటే మీకేదైనా కుకింగ్ అంటే ఫుడ్ ఐటెమ్స్ ఏదన్నా మీరు ప్రొడక్ట్స్ తయారు చేయాలి, అమ్మాలి అనుకుంటే ఫస్ట్ ఒకటి టేస్ట్ అది పికిల్స్ కావచ్చు, పచ్చళ్ళు అప్పడాలు కావచ్చు, ఇంకేదైనా ఫుడ్ ప్రొడక్ట్స్ కావచ్చు, పొడులు అట్లాంటివి ఏవైనా అండి. ఇప్పుడు మన ఛానెల్ చూసి నేను చెప్పిన బిజినెస్ ఐడియాస్‌లోనే ఎంతోమంది ఒక 5, 6 మంది కామెంట్స్ అప్పుడప్పుడు పెడుతున్నారు. మేడం బాగున్నారా? ఎలా ఉన్నారు? మీరు చెప్పిన సోప్ ఐటెమ్స్ తయారు చేసి అమ్ముతున్నాను. మీరు చెప్పిన ఈ బాత్ పౌడర్ చెప్పి అమ్ముతున్నాను. మీరు చెప్పిన హెర్బల్ ఆయిల్ చెప్పి అమ్ముకుంటున్నాను. ఈరోజు వారానికి 4000 చాలదండి. వారానికి 4000 ఏమీ సంపాదించకుండా ఇంట్లో వాళ్ళతో తిట్లు తింటూ ఉండడం కన్నా, వారానికి 4000 నెలకు 16,000 ఇంట్లో కూర్చొనంటే అదొక పాటి ఒక జాబ్ చేసేవాళ్ళు గూడా ఫుల్ టైమ్ సంపాదించేవాళ్ళు గూడా 10,000 గూడా సంపాదించలేకపోతున్నారు కొంతమంది. సో, ఇంట్లో ఉంటూ కొంత టైం పెట్టి చెప్తాను అది కూడా మీకు చెప్తానండి. సో, టేస్ట్‌గాను క్వాలిటీ ఇవ్వగలిగితే కొంచెం బెస్ట్ ప్రైస్‌కి ఇవన్నీ మనం ఫస్ట్‌లో ఆదాయం చూసుకోకండి. తక్కువ ఆదాయం ఉన్నా ఫస్ట్ పేరు రావాలి. వన్స్ పేరొచ్చిందంటే మిమ్మల్ని కస్టమర్స్ మీరు ఎతుక్కొని వెళ్ళాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు. అదే అండి సీక్రెట్ నేను చెప్పేది. సో, టేస్ట్, క్వాలిటీ, ప్రైస్. బయట ఎక్కడ ఈ ధరకు దొరకదు. బయట ఈ క్వాలిటీ దొరకదు. బయట ఈ టేస్ట్ రాదు. సో, ఇంక ఫుడ్ ప్రొడక్ట్ మీరు ఏది పెట్టినా బిందాస్‌గా వెళ్తుంది. కొంచెం టైం పడుతుంది. ఇదంతా తెలుసుకోవడానికి టైం పడుతుంది. వన్స్ మీ టైం రన్ అయిందనుకో, స్టార్ట్ అయిందనుకోండి, ఆటోమేటిక్‌గా కస్టమర్సు మీకింకా నలుగురిని పెట్టుకొని మెయింటైన్ చేయాల్సొస్తుంది. ఇంక మీరు చేయలేరనమాట. 2 చేతుల నిండా పని, 2 చేతుల నిండా డబ్బు. సో, అది ఒక ఆత్మస్థైర్యంతో మీరు ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయండి. ఉదాహరణకి ఇప్పుడు హార్డ్ వర్క్ చేయడం అయితే అలవాటు చేసుకోండి. ఎందుకంటే టైమింగ్స్ ఇప్పుడు మార్నింగ్ మనం 6కి లేస్తాం. 9 వరకు ఉంటుంది. అంటే పిల్లలు, పనులు, పిల్లలకి అన్నీ ఏ టు జెడ్ అనుకోండి. ఇప్పుడు నాకు టైం లేదనే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు నేనైనా కూడా ఇంట్లో పనికే సరిపోతాంది. ఇంక ఎక్స్‌ట్రా ఏం చేయగలం? మనకెక్కడ టైం రా బాబు అని. బట్ కొన్ని రోజులు మనం మార్నింగ్ 4కి లేయండి. ఈవినింగ్ 10కి ఇప్పుడు 9కి పడుకునేవాళ్ళు 10కి పడుకోండి. సో, 3 గంటలొచ్చిందా లేదా? డే మొత్తంలో ఒక 2 గంటలు మీకోసం మీరు స్పెండ్ చేయండి. మొత్తం 2+3 5 అవర్స్ మీది. 5 గంటలు మీరు స్టార్టప్ చేయాలనుకున్న బిజినెస్‌కి కేటాయించండి. అది ఎనీథింగ్. దాంట్లో లోటుపాట్లు తెలుసుకోండి. ఒక డైరీలో నోట్ చేసుకోండి. తెలియని విషయాలు నలుగురిని అడగండి.
ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి నియర్ బై ఏదైనా హోటల్స్ ఉంటే మీరు ఎలా చేస్తారు? కర్రీస్ ఎట్లా చేస్తారు? సో, మెయింటైన్ ఎట్లా చేస్తారు? ఏంటి? ఎనీథింగ్ అండి. అడిగితే ఎవరైనా చెప్తారు. కొంతమంది చెప్పకపోవచ్చు. 10 మందిని ఎంక్వైరీ చేస్తే ఒక 7 మెంబర్స్ చెప్పకపోయినా ఒక ముగ్గురు చెప్తారు కదా! సో, ఏదైనా తెలియని విషయాలు నేర్చుకొని ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. సో, ఎర్నింగ్స్ వన్స్ మీరు ఒక్క రూ. 100తో స్టార్ట్ చేశారంటే, ఆ 100 మీకు ధైర్యం ఇస్తుంది. అబ్బా! నేను సంపాదించిన 100 దీని మీద పూర్తి హక్కులు మీకే. 100% మీకే. మీ డబ్బు, మీ కష్టం, మీ హార్డ్ వర్క్, మీ ప్యాషన్. సో, ఇదేనండి నేను చెప్పేది. సో, మీకు ఇంకేదైనా మీకు ఫస్ట్ ధైర్యంతో స్టార్ట్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీకు రెస్పెక్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఫ్యామిలీలో స్టార్ట్ అవుతుంది. నైబర్స్ నుంచి, రిలేటివ్స్ నుంచి, టోటల్ సొసైటీ నుంచి ఆ అమ్మాయి చదువుకోకపోయినా ఈరోజు ఈ పొజిషన్‌లో ఉంది. ఈ అమ్మాయి చదువుకున్న దానికి ఈరోజు ఈ పొజిషన్‌లో ఉందని ప్రతి ఒక్కరు గ్రేట్‌గా మాట్లాడుకునే వాళ్ళే ఉంటారు. సో, మిమ్మల్ని చూసి ఇంకొక 10 మంది ఇన్‌స్పైర్ అయ్యే విధంగా మీరుండాలి. ఓకే. సో, మీరు సంపాదించే ప్రతి రూ. 100 స్టార్టింగ్ రూ. 30 పక్కన పెడుతూ రండి. అది ఇన్వెస్ట్‌మెంట్ కోసం పెడుతూ రండి. మీ డెవలప్‌మెంట్ కోసం పెడుతూ రండి. తర్వాత 40, 50 పెంచుకోండి. టోటల్‌గా ప్రతి రూపాయి మీదే. మీకైనా స్వతంత్రం ఉంది. కానీ దుబారా చేయకండి. సేవింగ్స్ చేయండి. చక్కగా గోల్డ్ కొనుక్కోండి. మీ బిజినెస్‌ని డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్‌మెంట్‌ని మీరే తయారు చేసుకోండి. అప్పులొద్దు, వడ్డీలొద్దు. మన కష్టమే మనకు పెట్టుబడి. అదొకటి గుర్తుంచుకోండి. ఎనీ బిజినెస్ అండి. మీరు ఏదైనా స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను కొన్ని చెప్పిన వాటిల్లో టైలరింగ్ ఉన్నవాళ్ళు ఇంకొంచెం మెరుగు పెట్టుకోండి. కొంచెం కుకింగ్ బాగా వండుతారు ఇంట్లో వాళ్ళు, నీ చేతి వంట బావుంటుంది. అందులోనే మీరు ఏదో ఒక స్పెషలైజేషన్ ఒక్క వస్తువుని ఎంచుకొని దాన్నే ఇంప్లిమెంట్ చేయండి. మీరు పచ్చళ్ళే పెడతారో, నాన్ వెజ్ పికిల్ పెడతారో, వెజిటబుల్ పికిల్స్ పెడతారు, లేదా అప్పడాలు తయారు చేస్తారో, ఒరుగులు పెడతారో, వడియాలు పెడతారో అది మీ ఇష్టం. ఏదైనా పొడులు, సాంబార్ పొడి, రసం పొడి, మసాలా పొడి, నాన్ వెజ్ మసాలా పొడులు ఏదైనా అండి. ఏదో 1, 2 ఎంచుకోండి. తర్వాత బిజినెస్ పెరిగే కొద్దీ మీ దగ్గర ఉన్నటువంటి అవి కూడా పెంచుకుంటారు. బిజినెస్‌లో ఉన్నటువంటి ఇంకా రకరకాల పొడులు, రకరకాల పచ్చళ్ళు మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సరే ఏదైనా చేయొచ్చు. సో, నేను చెప్పేదండి 100% ఒకరి మీద డిపెండ్ అవ్వకండి. ఆడవాళ్ళు డిపెండ్ అయ్యేంత వరకు కూడా ఎక్కడో దగ్గర ఏదో ఒక విధంగా అవమానాలు పడుతూ ఉంటారు. మీలో ఉన్న ధైర్యాన్ని, మీలో ఉన్నటువంటి టాలెంట్‌ని ఎవరు గుర్తించరు. మనకు మనమే గుర్తించాలి. మనకు మనమే డెవలప్ అవ్వాలి. మీలో ఎప్పుడైతే మీరు ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారో, ఇంతేలే మన లైఫు ఇట్లనే ఉంటుందేమో, మన జీవితం ఇంతే, మన తలరాత ఇంతే అని అనుకుంటే మాత్రం మన లైఫ్ అక్కడే ఆగిపోతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఏదో ఒకటి సాధించగలననేది నిరూపించండి. 6 నెలలు కష్టపడండి, సంవత్సరం కష్టపడండి, 2 ఏళ్ళు కష్టపడండి, 3 ఏళ్ళు కష్టపడండి. ఖచ్చితంగా మీ లైఫు మీరు స్టార్ట్ చేసినప్పటికి 3 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి నేర్చుకుంటారు. మీ ధైర్యం నిండుతుంది మీ ఒంటి నిండా. కళ్ళల్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. మీరేమైనా బయటకెళ్ళి సొసైటీలో ఎవ్వరి మీద ఆధారపడకుండా నేను బతకగలను, నేను ఆ బిడ్డలను సాక్కోగలను, నేను చదివించుకోగలను, నేను ఇంకా పైకి ఎదగలననే ధైర్యం వస్తుంది. ట్రై చేయాలండి. మనం ఒకరి మీద ఆధారపడుతూ ఉంటే మనం కూడా ఏమవుతామంటే లేజీగా అయిపోతాం. వీళ్ళు లేకపోతే మనం లేమేమో, వీళ్ళు సంపాదించకపోతే మనం వేస్ట్ ఏమో, మనం జీరో ఏమో ఇట్లా ఎవ్వరు అనుకోకండి. చదువయితే అసలే ఇంపార్టెంట్ కాదు. చదువు ఉన్నా లేకపోయినా ఎవ్వరైనా బిందాస్‌గా ఆడవాళ్ళు సంపాదించగలరు. ఎందుకంటే సొసైటీలో ఆడవాళ్ళంటే ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక విధంగా అవమానాలు పాలవుతున్నారు. ఆడదాన్ని చిన్నతనంగా చూసేవాళ్ళున్నారు. సో, ఎంత సమానత్వం ఇచ్చినా కూడా ఆడవాళ్ళకి చాలామంది, ఎంతోమంది బయటికి చెప్పుకోకుండా ఇంట్లో అణగబడే ఉన్నారండి. సో, అలాంటి వాళ్ళందరికీ నేను స్ఫూర్తినివ్వాలి. వాళ్ళందరికీ ధైర్యం ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా చక్కగా ఆర్థిక స్వేచ్ఛను సంపాదించుకొని ధైర్యంగా ఉండాలి. జీవితాన్ని మీకు నచ్చినట్టుగా మీరు మలుచుకోండి. అది నేను చెప్పొచ్చేది ఈ వీడియోలో. సో, బాధపడుతూ, ఏడుస్తూ నేనేమి చేయలేనని మాత్రం కామెంట్ పెట్టకూడదు ఇక మీదట. ఎందుకంటే ఉంటారు. పెట్టండి. మిమ్మల్ని పెట్టినా నేను మళ్ళీ మిమ్మల్ని మోటివేట్ చేస్తాను. ఈరోజు అందరికీ ఈ వీడియో ఇట్లాంటి వాళ్ళందరి వరకు చేరాలనేదే నా బాధండి. ప్రతి ఒక్క ఆడవాళ్ళు ధైర్యంగా ఉండాలి. ఆరోగ్య సమస్యలన్నీ పక్కన పెట్టండి. నాకు కూడా ఎన్నో ఉన్నాయండి. చెప్పానంటే మీరు కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటారు. సో మెనీ నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. బట్ భగవంతుడి మీద అవన్నీ వదిలిపెట్టేసేయండి. మీరు స్టార్ట్ చేయండి. ఏదైనా ధైర్యంగా స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్‌గా అన్నీ పాజిటివ్‌గా వస్తాయి. అన్నీ సద్దుమణుగుతాయి. ఓకే. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే చాలా లెంత్ అయింది. సో, స్కిప్ చేస్తే స్కిప్ చేసినా పర్వాలేదు. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు చేరుతుందనే నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.